హాయ్ ఎవ్రీవన్! బ్యాచిలర్ స్పెషల్ రెసిపీ అయిన పొటాటో ఫ్రైని ఎలా చేసేయాలో చూసేద్దాం. నేను బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు ఈ పొటాటో ఫ్రై కూడా నాకు రాదనమాట. నాకులాంటి వాళ్ళు బ్యాచిలర్‌గా ఉండి ఇలా ఈజీగా ఎలా చేసుకోవాలన్నదని చూసేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చా పచ్చిగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫైనల్‌గా ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసేసుకోండి. అలాగే పొటాటోస్‌ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని పొటాటోస్‌ని ఉప్పులో వేయడం అస్సలు మర్చిపోవద్దు. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్‌ని కూడా వేసేసుకొని పొటాటోస్ ఒక 5-10 మినిట్స్ మగ్గిపోతాయన్నమాట. ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. సాల్ట్ వేసేటప్పుడు ఆల్రెడీ మనం వాటర్‌లో వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఫైనల్‌గా కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలాని యాడ్ చేసుకుంటే గనక మన పొటాటో ఫ్రై అనేది బ్యాచిలర్ స్టైల్‌లో చాలా క్విక్‌గా సూపర్‌గా అయితే గనక రెడీ అయిపోతదనమాట. ఇందులో సాల్ట్ మాత్రమే మనం చూసుకొని వేసుకుంటే సరిపోతది. ఫైనల్‌గా దించే ముందు కొత్తిమీర చల్లుకుంటే మన పొటాటో ఫ్రై అద్దిరిపోయే టేస్ట్‌తో వేడి వేడి అన్నంలో తినేయొచ్చు.